రీసెంట్ గా ఫిబ్రవరి 10న సీనియర్ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇతను గోపాల గోపాల మూవీలో యాక్ట్ చేశారు. అయితే మిథున్ చక్రవర్తి ఇస్కెమిక్ సెరిబ్రో వాస్కులర్ అనే గుండె వ్యాధి బారిన పడినట్లు డాక్టర్లు తెలిపారు. అతడి ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో సోమవారం రోజున ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి కారణం నా తిండి అలవాట్లే అని అన్నారు. నేను ఓ రాక్షసుడిలా తినడం వల్లే ఇప్పుడు ఇలా గుండె వ్యాధితో బాధపడుతున్నానని, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి నా సలహా ఏంటంటే అతిగా తినొద్దు, తినే ఆహారంపై కంట్రోల్ ఉండాలి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్లు తింటే మాకేమీ కాదులే అనుకోవద్దు. డైట్ కంట్రోల్ చాలా ముఖ్యమని మిథున్ చక్రవర్తి హితవు పలికారు. ఇదిలా ఉండగా తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ప్రధాని మోడీ గారు కాల్ చేసి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించమని సున్నితంగా మందలించారని ఆయన తెలిపారు. అలాగే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఆహారపు అలవాట్లు కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలంటూ తన అభిమానులతో హెల్త్ అప్డేట్స్ పంచుకున్నారు.